share ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ఇంకోటి నేను ఎప్పుడు యాంగిల్లో చూడలేదు. సూపర్. జ్యూస్ బాటిల్, న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్, పొమోగ్రనేట్, కార్న్, తర్వాత పిల్లలకి ఫుడ్ బ్యాగ్, ఇది కార్. ఎక్కడికి వెళ్తున్నాం? ఆర్ యూ ఎక్సైటెడ్? మా లక్కేం తెలుసా, మేము కరెక్ట్ బయలుదేరామో ఇంతసేపు భయంకరంగా ఎండ ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. బట్ వర్షం కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. కంటిన్యూ అయిందంటే అక్కడ జోగ్ ఫాల్స్ చూడడానికి ఫాగ్ మొత్తం బాగా చాలా సూపర్గా ఉంటుంది. ఎస్, దట్ ఈస్ శివమొగ్గ మృగాలయ. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జూ. తర్వాత ఒక అద్భుతమైన హోమ్ స్టే కనిపించింది. చూడండి, గ్రౌండ్ మొత్తం గ్రీన్గా చాలా ఫ్లాట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. దాంట్లో అక్కడక్కడ రూమ్స్ ఉన్నాయి, చుట్టూ గ్రీనరీ, అసలు ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేదు. ఇంత ప్రశాంతంగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది హోమ్ స్టే. అది హొన్నుక్కార్ హోమ్ స్టే అని చెప్పేసి. ఇట్స్ రియలీ సో బ్యూటిఫుల్. 4 o'clock అనుకున్నాం కానీ 4:10 అయింది. వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ జోగ్ ఫాల్స్, విశ్వవిఖ్యాత జోగ్ ఫాల్స్ జలపాతಕ್ಕೆ సుస్వాగత. వర్షం మాత్రం పడుతూనే ఉంది. ఈ అద్భుతమైన ప్లేస్కి ఇంకా కాస్త బ్యూటీని యాడ్ చేస్తూ వర్షం మాత్రం సూపర్గా ఉంది. ఇంకా కాస్త బ్యూటిఫుల్గా చేసింది. దిగుతారా? ఇక్కడ దిగి చూస్తారా? ఓకే. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ది బ్యూటీ ఆఫ్ జోగ్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్. వావ్, ఈ వర్షం దీనికి ఇంకొక అడిషనల్ బ్యూటీగా యాడ్ అయ్యి ఇంకా దీని అందాన్ని పెంచుతుంది. ఇది బ్రిడ్జికి ఇటు సైడ్ నుంచి నీళ్ళు ఇలా వెళ్ళి అక్కడ ఒక పెద్ద లోయలాగా ఉంటుంది, అక్కడ పడతాయి. అది జోగ్ ఫాల్స్ అనమాట. అక్కడ చూడు ఫాగ్ ఎలా వస్తుంది, ఆ నీటి వేపర్స్ అలా పైకి వస్తున్నాయి. చాలా హైట్ నుంచి పడతాయి కదా అవి అనమాట. వెల్కమ్ టు జోగ్ ఫాల్స్. ఆటో 30, 2-wheeler 20. జోగ్ ఫాల్స్ దగ్గర రీచ్ అయ్యాము. ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల లోపలికి అయితే పోలేదు. ఆ లోపల మాకు ఒక ఆఫర్ వచ్చింది. వీళ్ళు ఎవరో కొత్తగా ఈ 3 ప్లేసులు చూపిస్తాము, ఒక్కొక్కరికి 200. జోగ్ ఫాల్స్ టాప్ వ్యూ, లో వ్యూ, తర్వాత ఇంకొకటి రాజా ఫాల్స్ దగ్గరికి లోపల వరకు పిలుచుకుపోయి నీళ్ళల్లో ఆడొచ్చు అని చెప్పి అంటున్నారు. సో మేము అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు వేరే ట్యాక్సీ ఎక్కుతున్నాం, వాళ్ళే వెహికల్ విత్ పార్కింగ్ ఛార్జెస్ అన్నీ వాళ్ళు తీసుకుంటారంట.
చూద్దాం. ప్రతిసారి జోగ్ ఫాల్స్ నార్మల్గానే చూస్తాం, ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి మరి వీళ్ళు కొత్తగా ఏం చూస్తారండి. ಇದು ತೀರ್ಥಹಳ್ಳಿ ಅಂಬು ತೀರ್ಥದಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಇದು ಅಂಬು ತೀರ್ಥಹಳ್ಳಿ, ಅಂಬು ತೀರ್ಥ, ತೀರ್ಥಹಳ್ಳಿ ಅಂಬು ತೀರ್ಥ. ಅಲ್ಲಿಂದ ಲಿಂಗನಮಕ್ಕಿ ಡ್ಯಾಮಿಗೆ ಬರುತ್ತೆ. ಓಕೆ, ಅಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಲಿಂಗನಮಕ್ಕಿ ಡ್ಯಾಮ್ ಹತ್ರ ಬರುತ್ತೆ. ಲಿಂಗನಮಕ್ಕಿ ಡ್ಯಾಮ್ ಇಂದ ಏನು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇರೋದು ಯಾವ್ದೋ ಶರಾವತಿ ನದಿಗೆ. ಶರಾವತಿ ನದಿ. ಇಲ್ಲಿ ಒಟ್ಟು 5 ಕಡೆ ಕರೆಂಟ್ ತುದಿಯಾಗಿ ಹೊನ್ನಾವರ ಅರಬ್ಬಿ ಸಮುದ್ರ ಹೋಗ್ತಿದ್ದು. ಹೊನ್ನಾವರದಲ್ಲಿ ಸಮುದ್ರಕ್ಕೆ ಸೇರುತ್ತೆ. ತೀರ್ಥಹಳ್ಳಿ ಅಂಬು ತೀರ್ಥದಿಂದ ಹೊನ್ನಾವರ 136 ಕಿಲೋಮೀಟರ್, 136 ಕಿಲೋಮೀಟರ್. ಇಲ್ಲಿ ಕೂಡ ಇದು ಕರೆಂಟ್ ಉತ್ಪತ್ತಿ ಮಾಡ್ತಾರಲ್ಲ. 5 ಕಡೆ ಕರೆಂಟ್, 5 ಕಡೆ. ಒಂದು ಲಿಂಗನಮಕ್ಕಿ, ಎರಡನೇದು ಅಂಬು ತೀರ್ಥ, ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ, ಶರಾವತಿ, ಆದ್ಮೇಲೆ ಗೇರ್ ಸೊಪ್ಪ ಅಲ್ಲ. ಓಕೆ ಓಕೆ, 5 ಕಡೆ ಕರೆಂಟ್. ಗೇರ್ ಸೊಪ್ಪ ಕೂಡ ಸಣ್ಣದು ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಇರ್ಬೇಕಲ್ಲ. ಅಲ್ಲ, ಇದೇ ಫಾಲ್ಸ್ ಗೇರ್ ಸೊಪ್ಪ ಫಾಲ್ಸ್ ಅಂತ ಹೇಳೋದು. ಹೌದು, ನನ್ಗೆ ಅದೊಂದು ಅಂದ್ರೆ ಸಣ್ಣ ಫಾಲ್ಸ್ ತರ ನೋಡಿದಂಗಿತ್ತು. ಬಂಗಾರ ಕುಸುಮ ಫಾಲ್ಸ್. ಗೇರ್ ಸೊಪ್ಪದಲ್ಲಿ ಬಂಗಾರ ಕುಸುಮ ಫಾಲ್ಸ್ ಅಂತ ಇದೆ. ಬಟ್ ನೀವು ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಹುಡುಕಿದ್ರೆ ಗೇರ್ ಸೊಪ್ಪ ಸೇಮ್ ಜೋಗ್ ಫಾಲ್ಸ್ ಅಂತಾನೆ ತೋರಿಸುತ್ತೆ. ಜೋಗ್ ಫಾಲ್ಸ್ ಮತ್ತೆ ಗೇರ್ ಸೊಪ್ಪ ಫಾಲ್ಸ್ ಅಂತ ಇದ್ರು, ಈಗ ಜೋಗ್ ಫಾಲ್ಸ್ ಅಂತ. ಜೋಗ್ ಅಂದ್ರೆ ಏನು ಹೆಸರು? ಅದು ಜೋಗ್ ಊರು ಸರ್. ಜೋಗ್ ಊರ ಹೆಸರು ಅಷ್ಟೇ, అరే యారు పర్సన్ ఆ తర ఏనిల్ల. వర్షం రావడం వల్ల ఈ ఫాగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే అసలు అటు సైడ్ వాటర్ ఫాల్స్ అనేది కనపడటం లేదు. ఫాగ్ చాలా ఎక్కువ ఉంది కదా. ఫాగ్ యాడ్స్ మోర్ బ్యూటీ. ಹೌದಾ? సూర్యుడు ఫాగ్ వెనకాల దాచుకొని దోబూసులాట ఆడుతున్నాడు. ఇదంతా లాడ్జ్ అంటే రూములు, గవర్నమెంట్ రూమ్స్. మనకు కావాల్సి బుక్ చేసుకొని ఉండొచ్చు. వీకెండ్స్ ఫుల్గా ఉంటాయి, వర్కింగ్ డేస్లో అయితే ఫుల్ ఖాళీ ఉంటాయి. బాగుందా? నచ్చిందా? ఏం నచ్చింది? ఇంకా చూడలేదు కదరా. ఏం కనిపిస్తుంది? ಸುಕ್ಕಿ ಚೆನ್ನಾಗೈತಾ? ಏನು ಚೆನ್ನಾಗೈತಲ್ಲ? ಅಯ್ಯ, ನೀರು ನೋಡಿಯಾ? ಏನು ನೋಡಿ ಹೇಳು? ಫಾಲ್ಸ್. వెల్కమ్ టు జోగ్ ఫాల్స్. ఇప్పుడిప్పుడే ఫాగ్ క్లియర్ అవుతుంది. సో వ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. ಓಕೆ ಓಕೆ, ಕಡೆ ಸ್ವಲ್ಪ ಇವಾಗ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ ಅನ್ಸುತ್ತೆ. ಹಾಂ, ಹೇಳಿ ಹೇಳಿ. ಅದು ರೋರರ್. ಅದು ರೋರಾ, ರೋರರ್ ರಾಕೆಟ್, ರೋರರ್ ರಾಕೆಟ್ ರಾಣಿ. ಓಕೆ. ಅಲ್ಲ, ఇందాక బాగా క్లియర్ అయినది, ఇప్పుడు మళ్ళీ ఫాగ్ ఎక్కువై మొత్తం క్లోజ్ అయిపోయింది.
అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. ఇది ఒక అద్భుతమైన వ్యూ. జోగ్ ఫాల్స్ ఫస్ట్ టైం ఈ యాంగిల్లో చూడడం. ఇంకోటి నేను ఎప్పుడు ఈ యాంగిల్లో చూడలేదు. సూపర్. అక్కడ రాజా, రోరర్, రాకెట్, ఇది రాణి. ఇప్పుడు ఫాగ్ కొంచెం క్లియర్ అయింది, కొంచెం బాగానే కనిపిస్తుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది వ్యూ పాయింట్ కోసం. మొత్తం గ్లాస్తో ఫినిషింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్. సో అద్భుతమైన వ్యూ కోసం గెట్ రెడీ. మోస్ట్లీ ఒక 6 monthsలో రెడీ అయిపోతుందంట. సో తర్వాత వ్యూ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి చాలా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్ కమింగ్ సూన్. సన్సెట్ అవుతుంది. ఇంకా బయలుదేరాం పిల్లలు. కమా లెట్స్ గో. నందు వెళ్దామా? హాయ్, ఇల్లందరే బాయ్. ఓకే. సో ఇంకా కొంచెం పైనుంచి వ్యూ చూడాలంటే ఇది టాప్ వ్యూ అనుకోవచ్చు. ఈ జోగ్ ఫాల్స్ని ఎంత చూసినా తని తీరదు, అది నార్మల్. సో చూసినంత చూసి మనసులో దాచుకొని ఇంక వెళ్ళిపోవడమే. జోగ్ ఫాల్స్ ట్రిప్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది వేరు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది చాలా ఎక్కువ చూసాము. ఒకటి కొత్త వ్యూ పాయింట్ చూసాము, ఒకటి తర్వాత పాత వ్యూ పాయింట్ కూడా ఇప్పుడు క్లోజ్ చేశారు. ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది చెప్పాను ఇందాక. బట్ ఫైనల్గా వెరీ మచ్ సాటిస్ఫైడ్. గైడ్ని తీసుకున్నాము, అతను కొత్త వ్యూ పాయింట్ చూపించాడు. సో అందుకని ఆల్రెడీ చూసిన జోగ్ ఫాల్స్ అయినప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా పాత ప్లేస్ అయినా కూడా సక్సెస్ఫుల్గా చూసి ఎంజాయ్ చేసాం. ఏంటి ఎంజాయ్ చేశారా మీరు కూడా? సో సక్సెస్ఫుల్గా జోగ్ ఫాల్స్ ట్రిప్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.